దాదాపు 2 గంటలుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలు పాల్గొన్నారు. అయితే సమావేశానికి ఫిరాయింపు ఎమ్మెల్యేలు దూరంగా ఉండగా ఎమ్మెల్సీలు మాత్రం హాజరయ్యారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా హాజరయ్యారు. తీన్మారు మల్లన్న కూడా సీఎల్పీ భేటీకి రాకపోవడం చర్చకు దారితీసింది. ఇదే సమయంలో ఇవాల్టి సీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పలు డాక్యుమెంట్లతో రావడం ఆసక్తికరంగా మారింది. గత వారం పలువురు ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇవాళ సీఎల్పీ భేటీకి రావడం హాట్ టాపిక్ అయింది. ఓ మంత్రిపై ఫిర్యాదు చేసేందుకే ఆయన ఈ సమావేశానికి వచ్చారని తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, చెప్పండి, సీఎల్పీ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? 2 గంటలకే ఎంసీహెచ్ఆర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన సీఎల్పీ సమావేశం కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సంబంధించి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు 2 భారీ బహిరంగ సభలను ఈ నెలలో పెట్టాలని టీ కాంగ్రెస్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు. ఈ రోజు సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భగవతి, మిగతా ముఖ్య నేతలందరూ కూడా కలవబోతున్నారు. ఈ 2 మీటింగ్లకు కూడా ముఖ్య అతిథులుగా రావాలని కూడా విన్నవించే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంతోపాటు పలువురు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండడం పట్ల పార్టీ నేతలందరూ కూడా సీరియస్ అయ్యారు. అలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చర్చ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఇక నుంచి చాలా సీరియస్గా ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వ వ్యవహారాలు కానీ పార్టీ అంతర్గత వ్యవహారాలు కానీ బయటగా మాట్లాడడం సరైనది కాదంటూ చెప్తూనే అలాంటి వారిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపుగా 90% పైగా కూడా స్థానిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలనేది సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. కులగణన కానీ సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానీ ఈ 2 అంశాలలో కులగణన విషయంలో బీసీ రిజర్వేషన్లు తగ్గించారనే చర్చను విపక్షాలు చేస్తున్న నేపథ్యంలో బీసీ కులగణన ఏ విధంగా చేపట్టారు, ముఖ్యంగా గత సర్వేతో పోలిస్తే ప్రస్తుత సర్వే ప్రకారం 5% బీసీ కులగణన పెరిగింది కాబట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం గ్రామాల వారీగా, మండల వారీగా కూడా మీటింగ్ నిర్వహించాలనేది ఎమ్మెల్యేలకు చెప్పినట్టుగా తెలుస్తోంది. మరో హాఫ్ అన్ అవర్ పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించి గత వారం రహస్య సమావేశం ఎవరైతే నిర్వహించారో ఎమ్మెల్యేలు వారికి సంబంధించి ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం కల్పిస్తూ ఉంది. ఎమ్మెల్యేలకు సంబంధించి మంత్రులు సరిగ్గా వినట్లేదు, తమ అభిప్రాయాలను పట్టించుకోవట్లేదు, చిన్న సమస్యలు కూడా వినట్లేదని చెప్తున్న నేపథ్యంలో వారికి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయనే దానిపైన కూడా దీపాదాస్ మున్షి ఆరా తీశారు. దీనికి సంబంధించి ఒక డీటెయిల్ రిపోర్ట్ కూడా తయారు చేయబోతున్నారు. నిజానికి ఈరోజు సాయంత్రం ఈ మీటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షునితో భేటీ ఉన్న సందర్భంగా దాన్ని ఉదయానికి మార్చి సీఎల్పీ మీటింగ్గా మార్చడం జరిగింది. నిజానికి 1-to-1 సమావేశాన్ని ఎమ్మెల్యేలందరితో నిర్వహించాలని సీఎం కానీ డిప్యూటీ సీఎం అలాగే ఇన్ఛార్జి భావించినప్పటికీ అత్యవసర సమావేశం నిమిత్తం గ్రూప్ మీటింగ్గా మార్చారు. అవసరమైతే వారం 10 రోజుల్లో మరొకసారి ఎమ్మెల్యేలందరితో కూడా మీటింగ్ నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడం, ఎట్ ది సేమ్ టైం పార్టీ అంతర్గత విషయాలను బయటికి మాట్లాడకుండా చేసే విధంగా ఈ యొక్క సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.